ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు తాడపల్లిగూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్. ఒక ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై 5 ఏళ్ల పాటు ఉక్కుపాదం మోపి బటన్లు నొక్కుతూ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తాడపల్లిగూడెం రూరల్ మండలం కొండూరుపోలు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం కింద నిర్మించబోయే వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు బోలిశెట్టి శ్రీనివాస్. ఇవాళ ఈ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి అప్పుడు 2019 నుంచి 24 వరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయలని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనే ఆలోచనతో ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వేసిన పైపులు అన్ని పాడైపోయినాయని చెప్పి రాష్ట్రం అంతా కూడా రీప్లేస్ చేయమంటే ఆ చేతగాని ప్రభుత్వం అప్పుడు 25,000 కోట్లు గాను 2,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో దివాళాకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ రోడ్డెక్కి సంవత్సర కాలం అయిపోయింది, మన దోపిడీని జనం మర్చిపోయారు కాబట్టి మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి మళ్ళీ మారువేషాల్లో తిరుగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అధికారం ఉన్నప్పుడు ఏ మొక్క ఉండకూడదు, ఏ చెట్లు ఉండకూడదు, డేరాల మధ్య తిరిగిన డేరాల మాజీ ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసుకుంటే జేజీఎం టైం అయిపోయింది, 24వ సంవత్సరం వరకు మనకి టైం ఇచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దీని సమయాన్ని మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో భాగంగా మనకి 10 గ్రామాల్లో పెంటపాడు మండలంలో 8 గ్రామాల్లో వైద్య ట్యాంకులు కట్టడం, అంతేకాకుండా రోడ్డు మండలంలో 2 గ్రామాలు ఇక్కడ బంగారుగూడలో 2 కూడా మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం.